వెల్కమ్ టు ది లియో. ఇప్పుడు ప్రజలందరినీ కూడా భయపెడుతున్న అంశం ఏదైనా ఉంది అంటే జగన్మోహన్ రెడ్డి కొత్తగా తెచ్చే ప్రయత్నం చేస్తున్నటువంటి ఏదైతే ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనే ఒకటి ఉందో అది ఇప్పుడు ప్రతిపక్షాలనే కాదు ప్రజలను కూడా తీవ్ర భయాందోళనకు నెడుతుంది. ఎందుకనంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి తెచ్చినటువంటి ఈ చట్టం కన్నా ఇంప్లిమెంట్ చేస్తే, ఎప్పటికైతే జగన్మోహన్ రెడ్డి చేయలేదు, ఈ ఎన్నికల్లో గెలిస్తే జగన్మోహన్ రెడ్డి మొట్టమొదటగా చేసే పని ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ని అమలు చేయటమే. వాస్తవానికి ఇందులో కొన్ని నిబంధనలకు విరుద్ధంగా ప్రజల ఆస్తికి ఇబ్బంది కలిగే విధంగా కొన్ని నిబంధనలు ఉన్నాయి. వాటిని తొలగించాలని కేంద్ర ప్రభుత్వం చెప్పినప్పటికీ జగన్మోహన్ రెడ్డి తొలగించకపోవటం శోచనీయం. ఏంటి ల్యాండ్ టైటిల్ ఏమవుద్ది, మన భూమికి ఏమవుద్ది అని చెప్పి చాలామందికి అనుమానం ఉండొచ్చు. నేను చాలా సింపుల్గా చెప్తా. సాధారణంగా భూమి అనేది ఆ వ్యక్తికి సంబంధించిన వ్యవహారం. అది ఎవరి పేరు మీద ఉంటే దాని ఒరిజినల్స్ అన్నీ కూడా వాళ్ళ దగ్గరే ఉంటాయి. ప్రభుత్వం దగ్గర ఎటువంటి ఒరిజినల్స్ కూడా ఇప్పటి వరకు లేవు. కేవలం ఏ పనికైనా మనం ఇవ్వాలి అనుకున్నా కేవలం జిరాక్సులు మాత్రమే ఇస్తాం తప్ప ఒరిజినల్స్ ఇవ్వం. వాస్తవానికి వాటిని మనం బ్యాంకుల్లో పెట్టుకుని మనం అప్పులు కూడా తెచ్చుకుంటుంటాం, మన అందరికీ తెలిసిందే. కాకపోతే ఇక నుంచి ఎవరికి కూడా ఒరిజినల్స్ ఇవ్వరు. మీరు ఆస్తిని కొన్నా అమ్మినా మీ దగ్గర ఒరిజినల్స్ అనేవి ఉండవు, కేవలం జిరాక్సులు మాత్రమే ఉంటాయి. మరి ఒరిజినల్స్ ఎవరి దగ్గర ఉంటాయి అంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉంటాయి. మరి మన ఆస్తి పత్రాలు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఎందుకు ఉండాలా? ఇప్పుడు మన దగ్గర ఉంటే, నేను చెప్పా, మన దగ్గర ఉంటే అది ఒక ఆస్తి లాంటిది. రేపొద్దున ఏ వివాదాలు వచ్చినా దాన్ని, ఇప్పుడు ఒక భూమి ఉందండి, నాకు 1 ఎకరం భూమి ఉంది, నా పేరు మీద ఉంది, ఎవరైనా సరే దాన్ని ఆక్రమించడానికి వస్తే నేను నిరూపించుకోవాలంటే నాకేం కావాలి? నీ పత్రాలు కావాలి. ఎంఆర్ఓ దగ్గరికి వెళ్తే ఏమంటాడు? ఈ భూమి నాది నాది అని 2 వ్యక్తులు వెళ్తే ఏమంటారు? పట్టండి, ఒరిజినల్ పత్రాలు ఎవరి దగ్గర ఉన్నాయి పట్టండి అంటారు. అప్పుడు ఒరిజినల్ పత్రాలు ఎవరైతే తీసుకెళ్తారో వారికి చెందిందిగా వాళ్ళు నిర్ధారిస్తారు. కానీ రేపొద్దున జిరాక్సులు వచ్చేస్తే, ఒరిజినల్ పత్రాలు లేకపోతే ఎలాగా? అప్పుడేమవుతాయి? ఖచ్చితంగా గొడవలు అనేవి పెరుగుతాయి. జగన్మోహన్ రెడ్డి అసలు ఉద్దేశం కూడా ఏంటంటే ఈ భూములను వివాదాల్లోకి నెడతారు. ఇందులో ఇంకొక మతలబు కూడా ఉంది. 2 ఏళ్లలో ఈ భూమి తనదేనని నిరూపించుకోవాలి. నిరూపించుకొని ఎడల హైకోర్టుకి వెళ్ళాలి. మళ్ళీ దీన్ని కింది కోర్టులో సాల్వ్ చేసుకోవడం కుదరదు. గతంలో మాదిరి ఎక్కడ కోర్టు ఉంటే అక్కడ కింది స్థాయి అయితే కింది స్థాయి, పై స్థాయి అయితే పై స్థాయి వేయటం కుదరదు. మరి 5 సెంట్లు 10 సెంట్లు 20 సెంట్లు భూములు కానివ్వండి, ఎకరం అరెకరం భూములు కోల్పోయిన వాళ్ళు అంత ఖర్చులు పెట్టి హైకోర్టుకి వెళ్ళగలరా? సరే 100 ఎకరం 200 ఎకరాలు పోయినోడంటే వెళ్తాడు, అది వేరే విషయం. హైకోర్టుకి వెళ్ళగలదురా? ముందు కోర్టు అంటే వీళ్ళందరికీ తెలుస్తుందా? లేగలంటే భయం కదా. అంటే జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు అంటే వివాదాల్లోకి నెట్టేసి నువ్వు నిరూపించుకో అంటున్నాడు. నిరూపించుకోవడానికి మన దగ్గర ఒరిజినల్స్ లేవు కదా, ఎలా నిరూపించుకుంటాం? ఇంకోటి ఏంటంటే సబ్ రిజిస్టర్ ఆఫీస్లో మీకు గుర్తుండే ఉంటుంది, మనం ఏలు ముద్రలు వేస్తాం, తెలుసు కదా. మనకు ఏదైతే ఆ నోటరీ ఉంటుందో ఆ నోటరీ మీద ఏలు ముద్రలు వేస్తాం. తర్వాత సబ్ రిజిస్టర్ ఆఫీస్లో కూడా ఒక బుక్ ఉంటుంది, ఆ బుక్లో మనం ఏలు ముద్రలు వేస్తాం. ఏ రోజు రిజిస్ట్రేషన్ జరిగిందో ఆ రోజు ఎవరైతే రిజిస్ట్రేషన్ చేయించుకున్నారో వాళ్ళందరితో ఏలు ముద్రలు వేయించుకుంటారు. అది సబ్ రిజిస్టర్ ఆఫీసుల్లో ఉంటాయి ఆ బుక్కులు ఎప్పుడు కూడా. మిగిలిన అసలు మనం పత్రాల మీద వేసినాయి ఆటోమేటిక్గా ఈ పత్రాల్లోకి వచ్చేస్తాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? ఈ సబ్ రిజిస్టర్ ఆఫీసులో ఉన్నటువంటి ఏదైతే ఆ వేలుముద్ర పుస్తకాలు ఉన్నాయో వాటిని ముందు బంద్ చేస్తారు. అంటే ఇక నుంచి సబ్ రిజిస్టర్ ఆఫీసులో ఏలుముద్ర పుస్తకాలు ఉండవు, ఏలుముద్ర పుస్తకాలు తీసేస్తారు. మరి ఎక్కడ ఉంటాయి ఏలుముద్రలు ఎక్కడ ఉంటాయి? మన పత్రాల్లో ఉంటాయి. మనం ఏదైతే నోటరీ ఉందో నోటరీ మీద మాత్రం ఉంటాయి. మరి ఈ ఒరిజినల్స్ కానివ్వండి, ఏలుముద్రలు కానివ్వండి ఎక్కడ దాస్తారు అంటే క్రిటిక్ అనే ఒక ఏదైతే ప్రైవేటు సంస్థ ఉందో దాని దగ్గర దాస్తారంట. అంటే మన డేటా మొత్తం కూడా ప్రైవేటు సంస్థ చేతిలోకి వెళుతుంది. అందులో మన ఆధార్ నెంబర్లు ఉంటాయి, మన ఫోన్ నెంబర్లు ఉంటాయి, మన ఆస్తి పత్రాలకు సంబంధించిన అన్ని వివరాలు ఉంటాయి. అన్నిటికీ మించి మన ఏలు ముద్రలు కూడా వాళ్ళ దగ్గర స్టోర్ చేస్తారు డిజిటల్ రూపంలో. మరి మన దగ్గర ఉన్నటువంటి డేటా మొత్తం కూడా ఒక ప్రైవేటు వ్యక్తి చేతిలో పెడితే అది దుర్వినియోగానికి గురి కాదా? ఎందుకు సబ్ రిజిస్టర్ ఆఫీసులో ఏలుముద్ర పత్రాలు తీసేస్తున్నారు? సో ఇలా 1 కాదు 2 కాదు, వినే కొంది కూడా దీంట్లో ఇంకో మతలబు కూడా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను భూమి అమ్మాలనుకో, నా దగ్గర ఒరిజినల్ పత్రం ఉండదు, జిరాక్స్తోనే అమ్మాలా. జిరాక్స్తో అమ్మాలంటే ఇక్కడ ఇంకో మతలబు ఉంది. సాధారణంగా ఒక చోట అమ్మిన భూమి అది రికార్డు అవ్వడానికి 24 గంటల సమయం పడుతుంది. సపోజు ఒక రిజిస్టర్ ఆఫీసులో నా భూమిని ఏ అనే వ్యక్తి నా భూమి అనుకోండి బి అనే వ్యక్తికి అమ్మా, అది అమ్మినట్టు పూర్తిగా ధృవీకరించబడాలంటే 24 గంటలు పడుద్ది ఆ సర్వర్లో అప్డేట్ చేసి. అప్పుడు ఏం చేయొచ్చు? ఒక రోజులో ఎన్ని చోట్ల అమ్మడానికి అవకాశం ఉంటే అన్ని చోట్ల జిరాక్స్లు పెట్టి అమ్మేయచ్చు.
కదా. అదే ఒరిజినల్స్ ఉంటే ఒరిజినల్స్ వాళ్ళకి ఇచ్చేస్తే ఒక చోటే ఉంటుంది, రెండో చోటకి ఒరిజినల్ ఇవ్వటం కుదరదు మనం. కానీ ఇప్పుడు ఇక్కడేమవుద్ది, ఒక జిరాక్స్ని 3 పక్క రిజిస్టర్ ఆఫీసులు ఉన్నాయనుకోండి దగ్గరలో, ఏదైనా మన చుట్టుపక్కల, పొద్దునే ఒక చోట, మధ్యాహ్నం ఒక చోట, సాయంత్రం ఒక చోట 3 వ్యక్తులకు అమ్మేయచ్చు. అది అమ్మామా లేదనేది ఎక్కడ కూడా చూపించదు. ఎప్పుడు చూపిస్తుంది? పేరు మాత్రమే కనపడద్ది, తర్వాత వివరాలు కనపడాలంటే 24 గంటలు పడుద్ది కదా. ఈలోపు ఎంతమందికైనా అమ్మేయచ్చు ఒక జిరాక్స్ని అడ్డం పెట్టి. రెండోది, జిరాక్సులు కానీ మన దగ్గర ఉంటే అది ఒరిజినల్లా కాదనేది మనం ధృవీకరించుకోలేం. పలానా సర్వే నెంబర్లో నాకు 10 ఎకరాల భూమి ఉందని నేను ఓ జిరాక్స్ మీద ఉంటుంది, అది నిజమైన జిరాక్సా కాదా అనేది తెలియదు కూడా ఎవరికి కూడా. బ్యాంకుల్లో లోన్లు తెచ్చుకోవాలన్నా ఇప్పుడు జిరాక్సులతో తలనొప్పే. వాళ్ళు ఒరిజినల్స్ చూసిన తర్వాత కానీ లోన్లు ఎవరు, ఒరిజినల్స్ వాళ్ళ దగ్గర పెట్టుకున్న తర్వాత కానీ లోన్లు ఎవరు. సో ఇలా 1 కాదు 2 కాదు అనేక నష్టాలు ఉన్నాయి. మరి మన భూమి పత్రాలతో, మన భూమి ఒరిజినల్ పత్రాలతో జగన్మోహన్ రెడ్డికి ఏంటి పని అంటే, రేపు పొద్దున్న తాకట్టు పెట్టుకోవచ్చు కదా. ఆయన గొప్ప పుట్టినప్పుడు మన ఆస్తి పత్రాలు తీసుకెళ్ళి తాకట్టు పెడతాడు. ఇప్పుడు ఆస్తి పత్రాలు, రాష్ట్రంలో ఉన్న అందరు ఆస్తి పత్రాలు ఆయన దగ్గర పెట్టుకుంటే దాదాపు రాష్ట్రంలో ఉన్న ఆస్తి అంతా అయిందే కదా. వేరే వ్యక్తి కాదంటాడా దాన్ని? ఎక్కడ కావాలితే అక్కడ, ఎప్పుడు కావాలితే అప్పుడు తాకట్టు పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు ఇదే అత్యంత భయంగా మారింది. మన టీడీపీ నేత అయినటువంటి చంద్రబాబు గారు కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి ఈ చట్టాన్ని అమలు చేస్తే ఇక మీ భూమిని మీరు మర్చిపోవటమే, మీ భూమిని మీరే నిరూపించుకోవాలా. దానికి కోర్టులు, కింది స్థాయిలో కోర్టులన్నీ ఎత్తేస్తారు, హైకోర్టు స్థాయిలో మాత్రమే నిరూపించుకోవాలా. సో ఇలా 1 కాదు 2 కాదు అనేక భయానక విషయాలు అయితే బయటపడుతున్నాయి. దానికి సంబంధించిన వార్త అయితే వచ్చింది, ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి, జనం ఆస్తిపై జగన్ కన్ను, ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఆపేసి జిరాక్సులతో సరి, నిరసనలను పట్టించుకోకుండా సబ్ రిజిస్టర్లకు ఆల్రెడీ ఆదేశాలు జారీ. క్రిటికల్ రికవరీ అనే సంస్థ వద్ద స్టోర్, ఇప్పుడు చెప్పా కదా, ఈ ఒరిజినల్స్ అన్నీ ఎవరి వద్ద స్టోర్ చేస్తారు? క్రిటికల్ రికవరీ అనే ఒక కంపెనీ వద్ద స్టోర్ చేస్తారట. ప్రైవేటు చేతుల్లోకి ప్రజల ఆస్తుల వివరాలు, వేలు ముద్రలు కూడా. జగన్ తెచ్చిన ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఏదైతే ఉందో, ఈ చట్టంతో వివాదాల్లోకి భూములు తమవేమనని నిరూపించుకోవాలంటే ఒరిజినల్స్ కావాలి. అవి దక్కకుండా చేయటమే జగన్ వ్యూహం. భూములు లాక్కునే ప్లాను ఒకవేళ తిరిగి గెలిస్తే ఉధృతంగా అమలు. ఆల్రెడీ ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి ఈ పనిని మొదలు పెట్టాడు. ఒకవేళ రేపు గెలిస్తే ఉధృతంగా చేస్తాడు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఉద్దేశం ఒకటే, ముందు ఉన్న భూములను వివాదాల్లోకి నెట్టిన తర్వాత అది నిరూపించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది. కానీ మన దగ్గర ఒరిజినల్స్ ఉండవు, నిరూపించుకోలేం. ఇదే అదునుగా జగన్మోహన్ రెడ్డి భూములు మొత్తం కాజేయవచ్చు. సో ఇది ఒక భారీ కుట్రకైతే తెరదీశారు. బహుశా దేశ చరిత్రలోనే ఇంత భారీ స్థాయిలో ప్రజల ఆస్తి మొత్తాన్ని కాజేయటం కోసం కుట్ర పనటం బహుశా దేశ చరిత్రలో ఇదే మొట్టమొదటిసారి. స్టాంపు పేపర్ కొనుక్కునేది ప్రజలు, దానిపై డాక్యుమెంట్ రాయించుకునేది ప్రజలు. వాటిని చదివి ఈసీలో చెక్ చేసి సంతకాలు పెట్టడం మాత్రమే ప్రభుత్వ అధికారుల పని. జగన్ తెచ్చిన జిరాక్స్ రిజిస్ట్రేషన్ విధానంలో స్టాంపు పేపర్లను ప్రభుత్వం ఎత్తేసింది. ఇక స్టాంప్ పేపర్లు ఉండవు. కంప్యూటర్లో ఫారం నింపి దాన్ని రిజిస్ట్రార్కు పంపాలి. దానిపై 2 పార్టీలు సబ్ రిజిస్ట్రార్ సంతకాలు పెట్టి దాన్ని స్కాన్ చేసి ఆ ఇమేజ్ని ఆ ఆస్తి కొనుగోలు చేసిన వారికి ఫోన్కో ఈమెయిల్కో పంపుతారు. దాన్ని ప్రింట్ తీసుకుని జిరాక్స్లే ఇక ఆస్తి పత్రాలు. అర్థమైందా మీకు? ఇప్పుడు ఏంటి మ్యాటర్ అంటే, జిరాక్స్ ఒకప్పుడులాగా స్టాంప్ పేపర్లు ఏమీ లేవు. కంప్యూటర్లో ఒక ఫామ్ ఉంటుంది, ఆ ఫామ్ని నింపేసి మనం సంతకాలు పెట్టిన తర్వాత సబ్ రిజిస్ట్రార్ సంతకం పెడతాడు. ఇక అంతే, సబ్ రిజిస్ట్రార్ సంతకం పెట్టిన తర్వాత అయిపోయింది. ఆ కాపీ ఒకటి మన మొహాన్ని కొడతారు జిరాక్స్. ఇక దాన్ని జిరాక్స్ తీయించుకుని వాడుకోవడమే అదే ఒరిజినల్స్. ఒకప్పుడులాగా స్టాంప్ పేపర్ల మీద గట్ట ఎవరు, ఇప్పుడు న్యాయస్థానాల్లో మనం నిరూపించుకోవాలన్నా స్టాంప్ పేపర్ల మీద రాసి ఉండటం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు తెల్ల కాగితం మీద ఏదో రాసేసి వెళ్ళిన దానికినో స్టాంప్ పేపర్ మీద రాసుకెళ్ళిన దానికి తేడా ఉండదా? సో కానీ ఇప్పుడు స్టాంప్ పేపర్లు అనేవే జగన్మోహన్ రెడ్డి లేకుండా చేశాడు. ప్రభుత్వ కార్యాలయాలు, భూములు ఇక నుంచి రాష్ట్ర సచివాలయం దాకా అన్నిటికీ ఎప్పటికే తాకట్టు పెట్టి తరలించిన జగన్ జనం ఆస్తి పత్రాలను సైతం తనఖా పెట్టేందుకు ఈ విధానాన్ని పకడ్బందీగా తెరపైకి తెచ్చారు. ఒకవేళ గెలిస్తే, మళ్ళీ అధికారంలోకి వస్తే ఉధృతంగా ఈ విధానాన్ని అమలు చేసే ఆలోచనలో ఉన్నాడు. సో దీనికి సంబంధించి చూద్దాం ఏంటి ల్యాండ్ టైటిల్ ఏమవుతుంది అనేది ఒకసారి చూస్తే, జనం వద్ద వారి ఆస్తులకు సంబంధించిన ఒరిజినల్స్ లేకుండా చేసి వాటిని ప్రభుత్వ పెద్దలు తమకు సన్నిహిత కంపెనీ అయిన క్రిటికల్ రికవరీ అనే సంస్థకు అప్పచెప్పారు. జనాల ఆస్తులు వారికి తెలియకుండానే అమ్మేయడమో తాకట్టు పెట్టడమో చేయబోతున్నారు. గతంలో
ఈ డేటా కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి ఎన్ఐసి వద్ద ఉండేది. ఇప్పుడు జగన్ ఉద్దేశపూర్వకంగా ఎన్ఐసిను పక్కకు నెట్టి క్రిటికల్ రికవరీ అనే ఒక సంస్థను తెర మీదకి తెచ్చాడు. జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తే మీ ఆస్తుల డేటా వేలి ముద్రలను వినియోగించుకుని వాటిని అమ్మేయచ్చు. ఇక్కడ ఇంకో చిక్కు కూడా ఉంది. ఏంటంటే చెప్తాను. ల్యాండ్ టైటిల్ చట్టం ద్వారా సక్రమంగా ఉన్న భూములను సైతం వివాదాలలోకి నెట్టి బ్లాక్ మెయిలింగ్కి దిగి జనాలను తమ గుప్పెట్లోకి తెచ్చుకునే మాస్టర్ ప్లాన్కు తెరదీసినట్టుగా తెలుస్తుంది. ఇక్కడ ఇంకోటి ఉంది. సాధారణంగా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ప్రధాన ఉద్దేశం ఏంటంటే సక్రమంగా ఉన్న భూమిని వివాదాల్లోకి నెట్టాలి. వివాదాల్లోకి నెట్టిన తర్వాత నిరూపించుకోవాల్సిన బాధ్యత వాళ్ళ నెత్తి మీద పడద్ది. ఇక్కడేం ఒరిజినల్స్ ఉండవు, స్టాంపు పేపర్లు ఉండవు, నిరూపించుకోవడానికి కింది స్థాయి కోర్టులు ఉండవు. అప్పుడు చచ్చినట్టు హైకోర్టుకి వెళ్ళాల్సిన పరిస్థితి. వెళ్ళలేని వాళ్ళు ఆ భూముల మీద ఆస్తులు ఎదుర్కోవాలి. రెండోది, మన ఆస్తులను తాకట్టు పెట్టినా అమ్మేసినా మనకు తెలీదు. ఒకవేళ నిజంగా మన ఆస్తి మీద జగన్మోహన్ రెడ్డి అప్పు తెచ్చాడు అనుకోండి, ఆ అప్పు నువ్వు తీర్చాలా, లేకపోతే నీకు భూమి రాదు. ఇప్పుడు తెచ్చింది జగన్మోహన్ రెడ్డి అయినా నా ఆస్తి పేరు మీద కానీ జగన్మోహన్ రెడ్డి అప్పు తెస్తే ఆ అప్పుని నేను తీర్చాలా? ప్రభుత్వం తీర్చకపోతే ఎవరు తీర్చాలి? నేను తీర్చాలి. తీర్చకపోతే ఏమవుద్ది? నా భూమి జప్తు అయిపోద్ది. ఇలా అసలు ప్లాన్ అదే. ఇలా ప్రజల ఆస్తుల మీద అప్పులు తెచ్చి ప్రజలు అప్పులు తీర్చకపోతే ఆ భూముల్ని ప్రభుత్వం కబ్జా చేసేయచ్చు, లేదా వాళ్ళకి కావాల్సిన వాళ్ళు కబ్జా చేసేస్తారు. అంతే కదా. ప్రభుత్వం తెచ్చిన అప్పు నువ్వు ఎవడో ఒకటి తీర్చకపోతే నీ ఆస్తి పత్రాలు ఎవరి దగ్గర ఉన్నాయి? ప్రైవేట్ కంపెనీ దగ్గర ఉన్నాయి. నీ దగ్గర ఉంటే అప్పు తీసుకురావడం కుదరదు ప్రభుత్వం. నువ్వు తెచ్చుకుంటావు అప్పు, కానీ నీ దగ్గర లేవు కదా. ఒరిజినల్స్ వాళ్ళ దగ్గరే ఉన్నాయి, వాళ్ళు తెచ్చుకుంటారు. ఇప్పుడు సపోజ్ ఒక 1000 ఎకరాలు తాకట్టు పెట్టి ఒక 100 కోట్లు తెచ్చాడు అనుకోండి, లేదా ఒక 1000 కోట్లు తెచ్చాడు అనుకోండి. ఆ 1000 కోట్లు తీర్చాల్సిన బాధ్యత ఆ 1000 ఎకరాలు ఎవరి పేరు మీద అయితే ఉందో వాళ్ళ మీదే ఉంటుంది. ఆయన తీర్చకపోతే వీళ్ళు తీర్చాలి, లేకపోతే ఆ తాకట్టు పెట్టిన 1000 ఎకరాలు హాంఫట్. సో ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి ఒక విధానానికైతే తెరదీసేది. ఇది ఒక భయంకరమైన విధానం. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 16 సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో 135 రకాల డాక్యుమెంట్లను పూర్తిగా జిరాక్స్లే ఇవ్వాలని జగన్ ప్రభుత్వం హుకుం జారీ చేసింది. ఎట్టి పరిస్థితుల్లో ఒరిజినల్ పత్రాలు ఇవ్వకూడదని గట్టిగా చెప్పారు. మరొక 15 రోజుల తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కార్యాలయాల్లోనూ జిరాక్స్ పత్రాలను మాత్రమే కంపల్సరీ చేస్తారు. ఏదైనా ఆస్తిని కొనుగోలు చేయాలంటే అమ్మే వ్యక్తి దగ్గర ఒరిజినల్ పత్రాలు చూసి కొనుగోలు చేస్తాం, కానీ ఇక నుంచి ఒరిజినల్ పత్రాలు ఉండవు. జిరాక్స్ పత్రాలతోనే ఆ ఆస్తిని కొనుగోలు చేయాలా, అది కూడా 2-3కి అమ్మేయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎలాగనేది కూడా చూడండి. ఒక వ్యక్తి తన వద్ద ఉన్న జిరాక్స్ ఆస్తి పత్రాలను చూపించి ఉదయం 10:30 గంటలకు ఆనందపూర్లోని ఒక వ్యక్తికి అమ్మేసి మధ్యాహ్నం మధురవాడ రిజిస్ట్రేషన్ కార్యాలయం పరిధిలోని ఆస్తి మరొక వ్యక్తికి ఆ జిరాక్సులు చూపించి అమ్మేసి సాయంత్రం ద్వారకానగర్ కార్యాలయం పరిధిలో జిరాక్సులతో ఇంకొకరికి అమ్మేయచ్చు. ఈ 3 కార్యాలయాల్లోని రిజిస్టర్లు ఈసీ చెక్ చేసినప్పుడు అమ్ముతున్న వ్యక్తి పేరు మీదే చూపిస్తుంది. ఆస్తి అమ్మకాలకు సంబంధించిన మార్పులు ఈసీలో కనిపించాలి అంటే 24 గంటలు గడవాలి. ఈలోపు ఆ జిరాక్స్ పత్రాలతో ఎంతమందికైనా అమ్ముకోవచ్చు. అదే ఒరిజినల్స్ ఉంటే ఆ విధంగా కుదరదు. మీకు అర్థమైందా? ఇప్పుడు ఈసీలో నేను అమ్మే వ్యక్తి సుధాకర్ అనే వ్యక్తి, నేను జిరాక్స్ చూపించి ఉదయం ఏకి అమ్మేశాను, మధ్యాహ్నం బీకి అమ్మేశాను, సాయంత్రం సికి అమ్మేశాను. కానీ నా అమ్ముతున్న వ్యక్తిని నేనే కాబట్టి అన్నిట్లోనూ నా పేరు చూపిస్తుంది. అక్కడ ఎవరికి అనుమానం రాదు, ఎందుకంటే అన్ని కార్యాలయాల్లోనే చూపిస్తుంది. కానీ కొనుగోలు చేసిన వ్యక్తికి నేను బి అనే వ్యక్తికి ఇక్కడ అమ్మాను, లేదా ఏ అనే వ్యక్తికి ఒక చోట అమ్మేశాడు ఆల్రెడీ అనేది మిగతా వాళ్ళకి తెలియాలి అంటే 24 గంటలు పట్టాలి. అలాగే రెండో చోట తెలియాలన్నా 24 గంటలు పట్టాలి. మూడో చోట తెలియాలన్నా 24 గంటలు పట్టాలి. అప్పుడు ఏమవుద్ది? ఇది కనపడనంతసేపు నేను అమ్ముకుంటా పోవచ్చు, ఎంతమందికైనా అమ్మేయచ్చు, తర్వాత నేను ఐపీ పెట్టవచ్చు. 24 గంటల తర్వాత కదా అది రిజిస్టర్లో కనపడేది, ఆ రిజిస్టర్ ఆ వెబ్సైట్లో కనపడేది. సో ఇలా అనేక మోసాలు జరిగే అవకాశం అయితే ఉంది. సో వేలిముద్రల రిజిస్టర్లు మాయం. నేను చెప్పా కదా ఆల్రెడీ ఇప్పుడున్నటువంటి ఏలిముద్రల రిజిస్టర్లను జగన్మోహన్ రెడ్డి పూర్తిగా తొలగించే ప్రయత్నం చేస్తున్నాడు. ఆల్రెడీ కార్యాలయాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చేటువంటి 135 రకాల డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి మొత్తాన్ని కూడా జిరాక్స్లే ఇవ్వండి, ఒరిజినల్స్ ఇవ్వద్దని ఇప్పటికే ఆదేశాలు కూడా జారీ చేశారంట. వివాదాల్లోకి నెట్టి తర్వాత ఒరిజినల్స్ లేకుండా చేసి జనాల ఆస్తులను వివాదాల్లోకి నెట్టి లబ్ధి పొందడానికి వైసీపీకి బలం చేకూర్చడానికి జగన్ మాస్టర్ ప్లాను. ముందుగా సక్రమంగా ఉన్న భూములన్నిటినీ ల్యాండ్ టైటిల్ చట్టం పేరుతో వివాదాల రిజిస్టర్లో ఎక్కిస్తారు. టైటిల్ రిజిస్టర్ ఆఫీసర్ ఎవరనేది కూడా ఎప్పటి వరకు చెప్పలా. ఈ టైటిల్ రిజిస్టర్ ఆఫీసర్ అని ఒకడు ఉంటాడని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. ఈ టైటిల్ రిజిస్టర్ ఆఫీసర్ ఎవరనేది కూడా ఇప్పటి వరకు కూడా చెప్పలేదు. సో ఆ చట్టంలో రాయలేదు. 2 ఏళ్లలో ఆ భూమి యజమానిదే, ఆ యజమాని తనదే అని ఆ ఆఫీసర్ వద్ద నిరూపించుకోలేకపోతే హైకోర్టులో తేల్చుకోవాలి. ఎంతమంది సామాన్యులు ఎంత ఖర్చు పెట్టి హైకోర్టుకి వెళ్ళగలరు? మీకు అర్థమైందా? భూమిని వివాదాల రిజిస్టర్లో ఎక్కిస్తే
అది ఆ వ్యక్తి దగ్గరికి, ఎవరు టైటిల్ రిజిస్టర్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఆయన దగ్గరికి వెళ్ళి సార్ ఈ భూమి నాదే అని 2 ఏళ్లలోపు నిరూపించుకోవాలి. మన దగ్గర ఒరిజినల్స్ లేవు, అన్ని జిరాక్సులమయం. అది ఎంతవరకు నమ్ముతారో తెలియదు. 2 ఏళ్లలో నిరూపించుకోకపోతే అది ఎక్కడికి వెళ్ళిపోతే హైకోర్టుకి వెళ్ళిపోద్ది భూమి. హైకోర్టులో కన్నా నేను నిరూపించుకోలేనని నేను వదిలేస్తే భూమి ఇళ్లవశమైపోద్ది. ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి ఒక భయంకరమైన ఆ ల్యాండ్ టైటిల్ చట్టం ద్వారా ప్రజల ఆస్తి మీద కొన్నేసినట్టుగా తెలుస్తుంది. జగన్మోహన్ రెడ్డికి మరొక్కసారి కన్నా అవకాశం ఇస్తే మీ ఆస్తిని మీరు మర్చిపోవటమే, మీ కట్టుబట్టలతో రాష్ట్రం వదిలి వెళ్ళిపోవటమే తప్ప మీ ఆస్తి ఇక మీకు దక్కే పరిస్థితి ఉండదు. ఇక జిరాక్స్ పత్రాలే తప్ప ఒరిజినల్స్ పత్రాలు ఉండవు, ఎక్కడ కూడా నోటరీలు ఉండవు, ఎక్కడ కూడా రిజిస్ట్రేషన్ ఆ స్టాంపు పేపర్లు ఉండవు, ఎక్కడ కూడా వేలు ముద్రలు ఉండవు. కేవలం జగన్మోహన్ రెడ్డి ఇచ్చే ఒక జిరాక్స్ పేపర్ మాత్రమే ఉంటుంది. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. జగన్మోహన్ రెడ్డిని ఈసారి గద్దె దించకపోతే మీ ఆస్తులను మీరే కోల్పోయినట్టే.